3 వారాల పాటు బాక్సాఫీస్ తోలుబొలి చేసిన బాహుబలి 2 ఫైనల్గా కంక్లూజన్ దిశగా నడుస్తోంది. వీకెండ్లో కూడా చెప్పుకోదగ్గ రైజ్ లేకపోవడంతో ఇక బాహుబలి 2 డ్రీమ్ రన్ ముగింపు దశకి చేరినట్టేనని ట్రేడ్ అంటోంది. ఇంతకాలం కొత్త సినిమాలు విడుదల చేయడానికి జంకిన వారికి త్వరలో విడుదలకి సిద్ధమవుతున్నప్పటికీ బాహుబలి ఎఫెక్ట్ గురించి భయపడిన వారికి ఇక ఏ చింతా లేదు. బాహుబలి వల్ల కొత్త సినిమాల వసూళ్లపై ఇక ప్రభావం అంతగా ఉండదు. శుక్రవారం విడుదలైన కేశవ చిత్రం డీసెంట్ షేర్స్ రాబట్టుకొని బాహుబలి వల్ల వచ్చిన ప్రమాదమేమీ లేదని చాటుతోంది. అలాగే రాధ కూడా డీసెంట్ షేర్స్ తెచ్చుకుంటూ యావరేజ్ మార్కుని దాటగలిగింది. దీంతో ఈ శుక్రవారం విడుదలకి సిద్ధమవుతున్న రారండ వేడుకు చూద్దాం బయ్యర్లకి ఊరట లభించింది. బాహుబలి థియేటర్లు గణనీయంగా తగ్గుతాయి కనుక ఈ చిత్రానికి పెద్ద సంఖ్యలో థియేటర్లు లభిస్తాయి. అంతేకాక ఈ వేసవిలో వస్తున్న తొలి ఫ్యామిలీ సినిమా కనుక డైవర్షన్లు లేకుండా ఈ చిత్రానికి టార్గెట్ ఆడియన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నాగచైతన్యకి ఎలాగైనా పెద్ద బ్లాక్ బాస్టర్ ఇవ్వాలని చూస్తున్న నాగార్జునకి ఇంతకంటే మంచి తరుణం దొరకదు. దువ్వాడ జగన్నాథం వచ్చే వరకు మళ్లీ పెద్ద సినిమా లేదు కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే 4 వారాల పాటు రారండోయ్కి ఆకాశమే హద్దు.